హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరిక పల్లుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్లు కానీ మీరు చేసే లైకులు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మేము ఎంతో కష్టపడి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దోస్తులు, వాళ్ళని పడుకున్నాక రాత్రనక పగలనక కూర్చొని వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసాక చాలా టైం పడుతుంది. అట్లా అంత కష్టమైన ఇష్టంగా మీరు చేసే సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు వచ్చినాము. ఇంకా మీరు చేసే సపోర్ట్ వల్ల మేము పక్కా డైలీ 2 వీడియోస్ పెట్టనీకి కారణం కేవలం మీరే దోస్తులు. మీరు సపోర్ట్ చేయకపోతే ఏ పోనీలే మన వీడియో చూస్తలేరు, మమ్మల్ని సపోర్ట్ చేస్తలేరు అనుకుని కొంచెం డిలే చేస్తుండే. మీరు చేసే సపోర్ట్ వల్ల డైలీ తప్పకుండా వీడియోస్ డైలీ 2 పెడుతున్నాం కాబట్టి మా కష్టాన్ని గుర్తించి వీడియోకి మంచి లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు పెడతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా నిన్న పెట్టిన వీడియోకి అయితే హ్యాపీ వరలక్ష్మి వ్రతం అని చాలా మంది కామెంట్లు చేశారు. కామెంట్ బాక్స్ లో రిప్లై అయ్యానికి ఛాన్సెస్ ఉంటలేదు దోస్తులు కొంతమందికి. అందరికీ మళ్ళీ రిటర్న్ గా హ్యాపీ వరలక్ష్మి వ్రతము. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 32 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఊకో బావా, ఎందుకు అట్లా కోపంగా ఉన్నావు? ఇంతగానం సీరియస్ అవ్వడు ఫస్ట్ టైం చూస్తున్నా బావా. మా చెల్లి ఏమన్నది అయినా నిన్ను మా అమ్మ మీద కోపం తీసుకొచ్చి మా చెల్లె మీద చూపిస్తున్నావు ఎందుకు? అరే, మీ అమ్మ అంటే మీ అమ్మ మీదనే చూపి అల్లబాయి నేను. ఆ మీ చెల్లె మీద చూపించకుండా ఇంకోరి మీద చూపిస్తా, మీ అమ్మ నన్ను ఊకుంటుందా? నీ అవ్వ అల్లుడని విలువ ఉన్నదిరా నాకు ఇంట్లో. అవి ఎంత షీపుగా చూస్తుంది అంటే మీ అమ్మ అంత షీపుగా చూస్తుంది. నేను ఇంట్లో ఉండేందుకు నడువే నడు, బట్ట చదువుకోపో పోదాం నడు. అవ్వ రోజుకు మరి ఇంత ఎక్కువ చేస్తుర్రు. చూసినావన్నా, పెళ్లి పెట్టుకున్నప్పుడే గిట్ల పంచాయతీలు అవుతున్నాయి మన ఇంట్లో. పోదాం పోదాం అని మొన్న గట్లే అన్నాడు. అమ్మ నీ కాలు మొక్తనే, మీ అల్లుని జర పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా ఒక్క మాటనకి జర మంచిగా చూసుకో, గౌరవం ఇయ్యే, జర మర్యాద ఇచ్చినట్టు మాట్లాడని చిలుకకు చెప్పినట్టు చెప్పినాను అమ్మకు. అయినా అట్లనే చేస్తుంది. నాకే మస్తు కోపం వస్తుంది అమ్మని చూస్తే. ఇంకా బావకి ఎంత కోపం రావాలి? ఆ కోపం అంతా తీసుకొచ్చి నా మీద చూపిస్తున్నాను. ఒక దెబ్బ దరిచిండు. పోని పోని అమ్మ, ఇక మొగాయన కోపం వస్తే గట్లనే ఉంటది గాని అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో అందరు నన్ను అంటారు, నేను చస్తే నిమ్మలమవుతుందని నోటికి వచ్చిన మాటలు తిడుతుంది. ఏం చేద్దాం, ఇట్లా చేద్దాం. చేసేది ఏం లేదురా బై, వెళ్తా నేను ఇంట్లో నుంచి. ఇల్లరిగా ముంచుకుంటా, నా కొడుకు లెక్క కొడుకని చూసుకుంటా అని ఎన్నెన్నో కథలు పడకుండా మాట్లాడిందా మీ అమ్మ. ఇప్పుడు చూడు ఏర్రా, నీకు ఇచ్చిన దాంట్లో ఒక పావుల శాతం ఇట్లా నాకు ఇయ్యదురా ఇజ్జతు ఇలువ. ఏమిటి చెప్పు నేను ఉండు. పోనీ బావా పోనీ, మా అమ్మ గసి ఉంటుందని తెలుసు కదా, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా గిట్లా మొత్తుకుంటావేంది బావా? పోనీ. అరే, వెళ్తావా వెళ్ళవా అని ఈ నుంచి బట్టలన్నీ చదువుకొని బయటికి వెళ్ళని చెప్తున్నా నాడు. అరే, ఏమైంది అల్లుడు? ఏమైందయ్యా లతమ్మ మీద గట్ల సీరియస్ అవుతున్నావు? ఏమన్నదని పొల్లా? అయ్యో, ఇదేంది కథ గమ్మతున్నది? గమ్మతే ఉంటది. మేము ఆట బొమ్మలమైనం, ఆట ఆడుకుంటారు కదా మమ్మల్ని. మాకు ఉంటానికి ఇల్లు లేదా, లేకుంటే బతుకుతందుకు స్తోమత లేదా? ఎందుకట్లా మమ్మల్ని ఇంత చీప్గా చూస్తారు? నీ అవ్వ, మేము ఈడు ఉండేందుకు ఇజ్జత్ లేంది విలువలేంది? అరే, ఎవరేమన్నారయ్యా, జర నాతో చెప్పారు, అది నేను అడుగుతా గాని. అంతగానం బాధ నీకు ఏమొచ్చింది? ఎవరి మీద కోపం తీసుకొచ్చి లతమ్మ మీద చూపిస్తున్నావు? ఆ పొల్లని జోలికి వస్తుందా? ఏమైనా అంటదా? బావ బావ నిమ్మలంగా చూసుకుంటది, టైంకి ఇంత పెడుతుంది. ఆ ఇంత కోపం రాకుండా మాట్లాడుతుంది. ఇంకా అంత మంచి మనిషి మీద నువ్వు చేతులు ఎప్పినావంటే, అవి అన్ని మాటలు తిడుతున్నావంటే ఏందన్నట్టు నీ చెప్పు. అరే, ఏమైందంటారా బావకు? అంతగానం కోపం మీద ఎందుకున్నాడు? అంతగానం సీరియస్ ఎందుకు అవుతుండే చెప్పు. ఏం లేదు నాయన, బట్టలకు పోయిరు కదా ఇవాళ. ఓ అమ్మ ఏసి శాతలకు బావకు మస్తు కోపం వచ్చిందంట, అన్నిటి దగ్గర పీ శాతలు చేస్తుందంట. ఇక పైసకు లెక్కిస్తుందంట, ఇక ఆగమాగం చేసిందంట. బావ ఇజ్జతు సగం పోయిందంట ఆడ. ఇక ఆయనకి ఎంత బాధ అనిపించాలి? ఎప్పుడు అట్లనే చేస్తుంది, ఎప్పుడు అట్లనే చేస్తుంది. ఇక వచ్చేటప్పుడు కూడా మీద కారు, మా కార్లు ఎక్కి కూర్చొని ఇట్లా మాట్లాడుతురు ఏంది, అట్లా మాట్లాడుతురు అని ఎన్నో అన్నదంట. ఏ మనిషికైనా బాధ అనిపించదా అని చెప్పు. ఈ అవ్వ, ఈ మెంటల్ దానికి ఎన్నిసార్లు చెప్పిన అనకమ్మ అనకమ్మ అంటే ఏముంటది? ఇక చూడు ఇప్పుడు చూసినావా, వెళ్ళిపోతారంట బట్టలు ఇట్లా చదువుకొని. ఏం చేస్తావే? ఆలీళ్ళకి ఏం చెప్పుకుంటావు ఇప్పుడు? పెళ్లి టైం వచ్చింది, లొల్లి పంచాలు పెట్టుకుంటే మన నిమ్మలంగా ఉన్నదా అమ్మ నీకు? ఓ అమ్మో, నేను ఏమన్నా లొల్లి పెడితే నేనేమన్నా అంటినారా? అందరు నా మీదకి ఏమొత్తుకుంటారు. నేను ఏమన్నరా? పైసలు మరి ఊగనే వస్తాయా చెప్పు? లెక్క లెక్క అడుగుతున్నావంటే మరి గట్లనే ఉంటది. నువ్వు నాకు లెక్క చొప్పునిచ్చినావు, కింద మీద అయితే నన్ను తిట్టవా? నేను దొంగదాన్ని కానా అప్పుడు? అందుకే నేను ఇయ్యలేదు. అందుకే నేను అన్న అటుగాక ఎందుకు మాట్లాడతలేవా? అట్లా కాదు అట్లా కాదు. నిన్న జర మెల్లగా తీసుకుపోయ్యా, పానం ఎట్లా అవుతుంది, లోడా లోడ ఊపుతున్నావు బండి, జర స్లోగా తీసుకుపో అంటే నా మాట ఇంటలేడు. ఎందుకయ్యా నేను చెప్పిన మాట ఇంటలేవు? మా బండి మా లెక్క,
నీ దారు బాబు చూపిస్తున్నాను ఒక్క మాట అన్న ఓ అమ్మ దానికి ఇంత కాడికి అయ్యిందా అయితే ఒక్క మాట ఇట్లా అనంటే ఇప్పటి నుంచి నీ అవ్వ నేను ఎక్కడన్నా పోయి ఎటన్నా చేస్తే నిమ్మలమవుతుంది మీ అందరికి ఓ అమ్మో మంచి మాట చెప్పినా కష్టమే ఉన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పినా నన్నే బదులని చెప్తుర్రు. ఏయ్ నోర్మయ్య నోర్మి సుఖమైంది అని లెక్క ఓ ఉన్నది ఉన్నట్టే అన్నానంటున్నావు. ఉన్నది ఉన్నట్టు అంటే మండదానే మరి ఎవరికైనా అట్లా అంటే వానే తప్పు కదా. అంటే మనది వేరు వాళ్ళది వేరా కారు. ఆ మాదే కదా మీదే కదా మీకు మీ ముఖాలకు ఉన్నది అని అంటే ఏందన్నట్టు. మన కారు అనుకోనే కదా మన అల్లుడు నడుపుతానికి వచ్చిండు. ఇది ఎవరిదో అంటే ఆయన ఎందుకు ఎక్కుతాడే. నువ్వు ప్రతి దాంట్లో తేడా చూపించినప్పుడు నరుకుతా బిడ్డ ఏమనుకుంటున్నావు పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా నోటికి తాళం వేసుకొని ఉండాలి బిడ్డ నీకు ఎన్నిసార్లు చెప్పినా. ఆ నువ్వు వింటావానే నా మాట. ఎప్పుడూ తీట పంచదీసుడు ఎప్పుడూ గెలుక్కునుడు ఇదే ఉంటది నీకు. అవి నీ పైసలు కాదు నీ లెక్క కాదు. ఆడిచ్చిండు పైసలు అనికి లెక్క ఎట్టనన్నా చెప్పుకుంటాడు అలా బాబా బొమ్మర్దలు ఏమైనా చేసుకుంటారు నీకెందుకే. ఈ ఎవ్వలేకి మొక్కనే చెప్పు. అమ్మగారికి ఇంత గతి లేకున్నా కానీ ఓ నీకైతే రుబాబ్ మామూలుగా ఉండదు కదా. ఇక నీ పైసలు నీ అమ్మగారి పైసలు అయితే మామూలు రుబాబు ఉండకపోవు నీ అమ్మ. నోర్మి. పోనీ నాయనా నా వల్ల అమ్మని ఎందుకు తిడుతున్నావు పోనీ బూకో. ఏంద్రా పోనీ. పోనీ పోనీ అంటనే ఉంటాం ఇది ఏ సెట్ చేస్తూనే ఉంటది. దీనికి నోరుకోదు ఎప్పుడు పంచాయత్ తీయాలా ఎప్పుడు తీరే పంచాయత్ తీయాలా అనే ఉంటది దీనికి. ఏయ్ నువ్వేం మొత్తుకోకి ఏం మాట్లాడకు నడువు లోపలికి బట్టలు చదువుతావా నేను ఒక్కను పోనా. నువ్వు వస్తావా రావా చెప్పు. నీ కాళ్ళు మొక్త బావా అట్లా మాట్లాడకు. పెళ్లి పెట్టుకున్నప్పుడు మనము ఎటు కాకుండా పోతే ఎంత గలీజ్ ఉంటుంది చెప్పు. హా కొత్త చుట్టాలు వచ్చి అయ్యో ఇల్లరికం ఉంటాడు కదా అల్లుడు బిడ్డ ఈడనే ఉంటారు కదా ఏరమ్మా వాళ్ళు ఎంత కార్యం ఎట్లా చేసినావు అని అంటారు. గలీజ్ ఉంటుంది ఇజ్జత్ పోతుంది బావా. నువ్వు అట్లా మాట్లాడకు తప్పైంది మళ్ళీ మా అమ్మ నిన్ను ఏ మాట అనదు ఏ మాటలను కూడా బాధ పెట్టదు. సారీ బావా నీ కాలు మొక్తా. బావా మా చెల్లి గంతగనం బతలాడు నాకు నచ్చతలేదు. నేను కూడా కాలు మొక్తా అంటాను కదా ఇక మా అమ్మ మంచిగా ఉంటది. మా అమ్మ పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే మా అమ్మ నేటి అన్నిళ్ళు కొడదాం వాళ్ళ అమ్మగారింటికి పొమ్మందాం కానీ నువ్వు అట్లా మాట్లాడకు బావా. నువ్వు ఉంటేనే మాకు ధైర్యంగా ఉంటది. నాకు నువ్వు కాకుండా ఇంకోవరు ఒక అన్నుండా ఒక తమ్ముడుండా అన్ని నువ్వే అనుకోని నువ్వున్న ధైర్యంతోనే ఉన్న బావా. నువ్వు అట్లా మాట్లాడకంటున్నా కదా మా చెల్లెని బెదిరియకు మా చెల్లి అట్లా బతలాడుతుంటే నాకు నచ్చుతలేదు. నువ్వు నిమ్మలంగా మనిషివి నిమ్మలంగా ఉండు బావా. ఇవ్వ ఏంద్రాబాయ్ మా అమ్మగారింటికాడ కూడా అదే అంటుర్రు. మీ అత్త నిన్ను మంచిగా చూడదంట కదా చీపుగా చూస్తుందంట కదా మరి నువ్వు వాడెందుకుంటున్నారా ఇజ్జత్ లేకట ఇజ్జత్ తప్పినోనివి అని ఎన్నెన్ని మాటలు అంటుర్రు. చెప్పు అందరికి ఏం సమాధానం ఇవ్వాలరా. మీ అమ్మనేమో ఇప్పటి నుంచి మంచిగానే చూసుకుంటా అని అంటది. ఎడంగానో పుల్లలు పెడుతూనే ఉంటది అవ్వ. ఇక నిన్నొక్క మాట అన్నంతి నాయనా అంటే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా చూడు. నీ జోలికి రాను నీ ఆటకు రాను. అవ్వ ఏదో తప్పు పని చేసినట్టే ఏదో ఘోరం పని గోస పని చేసినట్టే నన్ను గిట్ల బదలాం లేపుతున్నారు. లంగ పని దొంగ పని చేస్తే ఇంకెంత కష్టం ఉండునో. ఓయమ్మో అందరూ కుక్కకి పడ్డట్టే కయ్యక పడుతురు నా మీదికి. ఇక నన్నాయన నీ జోలికి రాను తప్పైంది. ఇంతగానం సీరియస్ అయ్యి గింత పెద్ద పంచాయతీ చేస్తామని అస్సలు అనుకోలేదు. నా బిడ్డ మీద చేతేసినావంటే సరే తీ ఇక నీ జోలికి రాను బిడ్డ. అమ్మ ఏ మొగోనికైనా ఓపిక ఉన్నంత వరకే ఉంటది. ఓపిక నశించిందనుకో అది పిల్లవాని చూడడు అక్కని చూడడు చెల్లని చూడడు పల్లా జరుస్తూనే ఉంటాడు. అప్పుడు అని కోపం చల్లాడుతుంది. ఇక చూసినావు కదా ఇప్పుడు. మళ్ళా గిట్ల గెలుక్కొని మళ్ళా గిట్ల గీసొంటి మాటలని అది చేసినావు అనుకో నువ్వే ఆగమైపోతావు. ఇంట్లోకైనా ఎల్లు అని అంటామంట కదా అప్పుడప్పుడు మేము లేనప్పుడు. అవసరమానే ఆయన ఇంట్లోకి వెళ్తే ఇక నువ్వు అదో ఇదో పనికి వనికి చెప్పుకుంటావు ఏం కథ. నేను అప్పుడప్పుడు ఉండనే డ్యూటీకి పోతా. ఆ నీకు అవసరం బాగా పడుతుర్రు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకు నువ్వు అనుకో నీకు వాళ్ళు అనుకో అందరం కలిసిమెలిసి ఉండాలి. ఆ ఏందే ఒకటే గడికి గడికి ఒకసారి పంచాయతీ తీస్తే ఏందన్నట్టు మనుషులకు గ్యాస్ అనిపించదా. వాళ్ళు పోతే చూడు నీది ఆగం బతుకైపోతుంది ఏమనుకుంటున్నావు. ఎందుకైతుంది అమ్మో ఏమో తినాయన ఏమనను నోటికి తాళం వేసుకొని అంటారు కదా సప్పుదట్టనే ఉంటుంది ఈజీ ఏమనను. అవునవును వాళ్ళు పోతే నేను బతకలేను నా రాగం బతక అవుతుంది. నాకు ఒక్క కోడలు లేడాయే కొడుకు లేడాయే నా మొగడు లేడాయి చూసుకుంటాందుకు అంతా వీళ్ళే. సరే తినాయన నోరు మూసుకుంటున్నా. నడు బావా లోపలికి నడు పండుకుందు పా ఇంతసేపు. అవ్వా నీ బతుకుల చెప్పు. ఇప్పటికి కూడా మారలేదే నువ్వు. ఇక మారవే నీ జన్మల మారు ఎవరి గుణం వచ్చిందని గుణముల చెప్పు. మీ అమ్మ మంచిగా మీ నాయన మంచిగా మీ అన్నదమ్ములు అందరు మంచిగా ఉర్రు. మీ అక్క చెల్లెలు సొంటోళ్ళో తెలియదు కానీ అందరు మంచిగా ఉన్నారు. నీకు ఎవరి గుణం రావచ్చే మీ తాతదా మీ నాయనమ్మదా ఎవరిదో నాకేమిరక కానీ గింతనా మరి. అబ్బో మీ అక్క చెల్లెల గుణాల కంటే నయమే తినాది బాగానే అంటున్నావు. అమ్మ పోనీ ఇక బావ సల్లగా అవుతాడు జరసేపు అయితే గాని మరి ఎట్లా ఏం సంగతి చుట్టాలందరికి ఫోన్లు చేసి చెప్పిరా చెప్పలేదా. ఒక్కరోజు ఉన్నది గ్యాప్ మరి ఎట్లా చేస్తారు ఏం కథ. చెప్తదేమో రా మీ అమ్మనే చెప్తదేమో ఆమెకు అన్ని ఎరకనే కదా.
ఓ నాకు ఇది తెలుసు అది తెలుసు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరు రావద్దు నా ఎంట నాకు అన్నీ తెలుసు అని అంటది కదా. మరి చేస్తుందేమో అందరు తెలుసు కదా చుట్టాలు అందరికి ఫోన్లు చేసి ఈమెనే చెప్తుంది ఎంగేజ్మెంట్ ఉన్నది రర్రే అని ఎవరెవరికి చెప్తుందో చూద్దాం. అదేంది, ఇంట్లో మగ మనిషి ఉన్నప్పుడు నువ్వే చేయరాదు, నేనెందుకు చేస్తా చుట్టాలకు? నువ్వెందుకున్నావు మరి? ఆహా, మగ మనిషి అయినా ఇప్పుడు యాదకొచ్చిన అదే. మరి ఇంట్లో ఒక మగ మనిషి ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన బట్టలకు గుంట పోవాలి పాపము. మరి జర ఆయనకు కూడా తెలియాలి కదా అని నన్ను ఒక్క పారన్న రాయ్యా అని అన్నవాని. ఆ ఇక టీక్ టాక్ తయారై నువ్వే ఉరుకుతివి. అది కూడా లతమ్మ నేను వస్తా అమ్మా అంటే అప్పుడు ఆమెను తీసుకుపోయి డ్రైవర్ లేకుంటే అల్లుని తీసుకుపోయి నువ్వేమో కథలు పడుతున్నావు. అమ్మమ్మమ్మమ్మో, పైసలంత పెత్తనం నీది, ఇక ఈడనేమో నాదా. అంత సీన్ లేదు, నువ్వే చెప్పు మీ చుట్టాలకు మా చుట్టాలకు అందరికి నువ్వే ఫోన్లు చేసి చెప్పు. నీకు ఆ బాధ ఏందో తెలియాలి బిడ్డ. ఇప్పటి నుంచి చూడు నిన్ను ఎట్లా చేస్తామో. అయ్యో చేస్తా, నాకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరి నెంబర్లు ఉన్నాయి మా వాళ్ళే. ఒకవేళ లేకుంటే వాట్సాప్ పెట్టమంట మా వాళ్ళను. నాకు తెలియదు అనుకుంటావా ఏంది వాట్సాప్ లో నెంబర్లు పంపించుడు కొట్టుడు? అవునమ్మో మేడం ఆయ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేవి అన్ని ఎరకనే నీకు. చెయ్యి ఎవరెవరికి వేస్తావు చూస్తా ఎంతమంది వస్తారు మరి ఎంగేజ్మెంట్. సరే సరే గాని మీ కోడలిది ఆడ వర్క్ జాకెట్ ఇచ్చొస్తేనే ఇది ఒక్క రోజులో కుడతారో కుట్టారో నీ అవ్వ. 2-3 రోజుల సంధి జర ముందు పోర్రి అంటే నా మాట లెక్క చేయకుండా పైసలు లేవా అని నా దిక్కు ఎదురు చూసుకుంటా కూర్చొని ఇప్పుడు పోతిరి. ఇప్పుడు వర్క్ జాకెట్ వేస్తుందా ఇయ్యదా అని ఆమె. వేస్తుంది పో, ఇక నేను వేయించుకొస్తా. 1000-1200 మస్తు మస్తు వేస్తారు తే. చల్ని అవ్వ, గంత తక్కువ వద్దే 10,000 లేపేయమంటుంది మీ కోడలు. మంచిదే వేయించుకొస్తా, నువ్వేమొద్దు చెల్లెని తీసుకొని పోతుంది. నువ్వు ఇంట్లో పని ఇంకా ఫోన్లు చేసుడు అవన్నీ పెట్టుకో. అమ్మో, చెల్లెనా? సరే సరే, చెల్లెనే తీసుకోమని ఆయన ఏడికైనా నేనెందుకు తెయ్యి. హ్మ్. నన్ను ఎవరు లెక్క చేస్తుండు? ఎవరు లెక్క చేస్తలేరాయ. ఎవరైనా అవసరం ఉన్నప్పుడే వాడుకుంటారు, తర్వాత కలమాకు తీసి పడేసినట్టు పడేస్తారు. ఆఖరికి నా బతుకు అట్లే అయితట్టుంది. అందరూ నా వాళ్ళు అని పెద్దరికం తీసుకొని ముందు అడిగేసి హా ముందు నడిచి నేనే చేస్తే ఆఖరికి నువ్వెంత పీకుడెంత అన్నట్టే మాట్లాడుతుర్రు. ఏందమ్మో నువ్వు గుల్ల గుల్ల చేసిందో. పైస పెట్టేటోళ్ళు ఉంటే ఎవడైనా ముందు పడి చేస్తా అనుకుంటాడు. ఈ అవ్వ నువ్వు కాకున్నావు పా. ఏ చెప్పురా అదొక మెంటల్ మొకంది. దానికి గిట్లనే చేయాలిరా, గట్లయితేనే చక్కగా అవుతుంది, అణిగినట్టు అవుతుంది. ఈ అవ్వ ఏం కోపం వస్తుంది కానీ ఇక కొడితే మంచిగా ఉండదు. ఇలా అమ్మగారింటికి మా పోయినా పోతుంది. ఇక అప్పుడు ఏమని బతలాడుకొని తీసుకొద్దాం కానీ జర ఓపిక పట్టాలి మనమే. మరి పైసలు ఎట్లకేం తెస్తున్నావు ఏం కథరా? ఇక్కడెక్కడ ఏం కథ లెక్క చెప్పకపోతివి. 4 లక్షలు అడిగిపెట్టిన ఆయన ఒక్కడి దగ్గరనే. ఇక అవే తెస్తా. మస్తు మస్తు అయితే నా దగ్గర 2-3 లక్షలు ఉన్నాయి. అవి ఇవి చాలయా? మస్తు జబర్దస్త్ అవుతుంది పో. ఓ బిడ్డ, మీ అమ్మకైతే నువ్వు మతి తప్పి కూడా ఇయ్యకు, ఒక్క రూపాయి ఇయ్యకు దాని చేతిలో. ఇప్పటికే ఎన్ని పైసలు మిగిలించుకున్నదో. ఇక నువ్వు వంటల సామాన్ అని అవి ఇవి అని ఇచ్చినావనుకో మొత్తం నాశనం అంటే నాశనం చేస్తుంది అది. ఏం లేదు నాయన, బావకి చెప్పేసిన వంట సామాన్ అవన్నీ బావకే ఇచ్చేస్తా. బావ లెక్క లెక్క కరెక్ట్ ఉంటాడు నాయన, ఎందుకు అనాలి కానీ. ఆయనకు డ్యూటీ వస్తే అప్పుడు చూడు ఆట ఆడుకుంటాడు. అయినా నాకు స్వార్థం ఉండదే. అవునరా నిజంగా ఆయన ఏం మంచిగా నిమ్మలంగా ఉంటాడు, నిమ్మలంగా మాట్లాడతాడు కానీ ఇదే శంగిన్లగా తగులుతుంది ఆ పోరగాన్ని బట్టి. ఇంకోటి ఉంటే నా ఇయ్యర మైరా ఉతికి మన అందరిని ఉతికి మాదెంకపోవు. ఆ పిల్లగాడు కాబట్టి ఉంటుండు. సరే నాన్న చెల్లె నేను గాడిదాకా పోయేది ఉన్నది. ఇక ఇంటికి ఎవరైనా వస్తే జర ఫోన్ చేసి చెప్పు నాకు, నేను ఉరికొస్తా. సరే సరే మంచిదిరా. అమ్మా లత, లత ఒకసారి ట్రామా. ఆ, ఏమైందన్నా? జర వర్క్ జాకెట్లు అదే మగ్గం వర్క్ ఇస్తారు చూడమ్మా, గాడిదాకా పోయిద్దా మీ వదినది జాకెట్ ఇచ్చొద్దాం. అమ్మని తీసుకుపో అన్నా, నేనెందుకు? అన్నిటికీ ఆమెని తీసుకుపోతుండు, నేనేం అవసరం లేదా, నేను పనికి మాలదా అన్నా పనికి రాందా అన్నా అని గట్లా తిట్టుకుంటది. ఎందుకు వచ్చిన బాధ? ఇక బట్టలకు కూడా అమ్మనే వేయదు కదా, ఈ జాకెట్లకు కూడా అమ్మనే తీసుకుపోరాదు. వద్దు వద్దురా, అమ్మని తీసుకుపోతే ఓ అమ్మో 5,000 అయితే 10,000 చెప్తుంది, 10,000 అయితే 15,000 చెప్తుంది ఆమె బిల్లు. వద్దు అవసరం లేదు దా. నువ్వేరా మంచి వర్క్ జాకెట్ వేపిద్దా వదినకు, అట్లనే నీకు ఒక చీర పిచ్చుకొస్తుందా. నాకు బట్టలు ఏమొద్దన్నా, కొత్త చీరలు 2 ఉన్నాయి. ఒక పట్టు చీర కూడా ఉంది, పోయిన దసరాకు నువ్వు ఇప్పియలేదా? నేను ఆ పానం బాగలేక వేసుకోకపోతే అప్పుడు ఏమొద్దులే అదే కట్టుకుంటా. ఎందుకు వచ్చిన బాధ? మళ్ళీ ఆమెకేమో వేరే వేరే చీర పిచ్చిన నాకు ఇప్పియలేదా అని అట్లా పంచాయతీ పెట్టుకుంటుంది అమ్మ. ఎందుకు వచ్చిన బాధ? ఏమొద్దులే. అరే అమ్మ నువ్వు ఒకటే నారా. ఆ అమ్మకంటే ఏది కట్టుకున్నా సెట్ అవుతుంది, ఏది కట్టుకున్నా నడిచిపోతుంది కానీ ఒక ఇంటి ఆడవిల్లు అయినప్పుడు ఒక అన్న పెళ్లికి ఎట్లుండాలి ఎంగేజ్మెంట్లా జబర్దస్త్ ఉండాలి. నాడు మీ వదినకి ఎట్లాంటిది అయితే కొనిపించిర్రు మీరు, అసొంటిది కొనుక్కుందుపా, ఎంత అయితే అంత అయితే. ఏమొద్దన్నా, మీ బావకి లేనిది నాకెందుకు? మీ బావనే బాధలుండు. ఏమొద్దులే అన్నా, అవసరం లేదు. పెళ్లికి ఇబ్బద్దు, ఇప్పుడు ఎందుకు? నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో? అరే బావ నేను రేపు పోయి తెచ్చుకుంటాం కదా రామ్మా.
నువ్వు అట్లా బాధపడుకుంటా మాట్లాడకు, నాకు బాధ అనిపిస్తుంది. నీకు కాకుండా ఇంకోరికి ఇప్పిస్తారా? అప్పో సప్పో చేసి నీకు ఎన్ని వేలైనా సరే ఇప్పిస్తా కన్నాడు. నువ్వు అమ్మ గురించి ఆలోచన పెట్టుకోకు. అట్లనే అమ్మ కూడా మంచి చీర పట్టుకొద్దాం దా. సరే, గట్లయితే వస్తాపా. సరే, దబ్బున బావకు ఒక మాట చెప్పైతే రాపో, పోయొద్దాం. సరే అన్నా. నిజంగరా, లతమ్మది ఎంత నిమ్మలమైన గుణం చూడు. ఈ అవ్వ అమ్మ కోసమే ఆలోచిస్తుంది. ఇంత లుల్లి పంచాది పెట్టుకున్నా అమ్మ గసొంటి మాటలు అంటున్నా కూడా ఎంత బాగా ఆలోచిస్తుంది చూసి వెళ్ళే. ఈ అవ్వ పిల్లకున్న తెలివి తల్లికి ఎందుకు లేకపాయనో ఏమో. అవునాయన, చెల్లె చిన్నప్పటి నుంచి అయినా నిమ్మలంగా ఉంటది. ఇక చెల్లెకేంది, ఇక అమ్మనే అప్పుడప్పుడు ఇట్లా చేస్తే ఇంతకుముందు మంచిగా ఉండే. చెల్లె పెళ్ళైన కొత్తలో కూడా మంచిగా ఉండే. ఇక బావ ఏమంటే పని చేయకుండా ఇంట్లోన్నాడు, అప్పటి నుంచి ఆమెకు రేగుతుంది చూడు, మామూలుగా రేగుతలేదు. ఇక ఉండని బావకు రేపో మాపో జాబ్ వస్తుంది, మనమే మంచిగా అవుతాం నాయన. ఎందుకు అమ్మ కొన్ని రోజులు ఒప్పుక పడితే బాగుంటది కదా అని. నడువన్నా పోదాం. అవును, ఏడుకో పోతారయ్యా బుజ్జి చిన్నోడు. గదేమో జాకెట్లు పట్టించుకోవడానికి పోతుర్రే. ఆగో, నేను అప్పుడే చెప్పిన, నేను అగ్గో సగ్గో లేపిస్తాంటే నాకు ఇస్తలేడు కానీ పైసలు చెల్లెని ఇంట పెట్టుకొని పోతున్నాడు. ఇద్దరు పోతుర్రు. ఎన్నెన్ని వేలు ఖర్చు పెట్టుకొని వస్తారో చూడు. నేను ఒక రూపాయి ఖర్చు పెడితే అమ్మ ఇవెక్కడ పోయినాయి అవెక్కడ పోయినాయి అని లెక్కలు అడుగుతాడు మనోడు. ఇప్పుడు చెల్లెంట పోతే చెల్లె ఏం కొనుక్కునే సపోర్ట్ చేయడు. ఎంతకైనా నాకు విలువే లేదు ఇంట్లో, నాకు అర్థమైతుంది. నోర్మి బద్మాష్ దానా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ చెల్లెకి ఇప్పిస్తాడు, వాళ్ళ చెల్లె పోతే ఖర్చు పెడితే ఏమనడు అంటే, పరాయి పిల్ల నానే, నీ కడుపులోనే పుట్టింది కదా, నీ సొంత బిడ్డనే కదా. ఏమైతుంది? ఎవరికో పెట్టినట్టు చేస్తున్నావు. నీకు పెడితే ఒకటి, నీ బిడ్డకు పెడితే ఒకటే నానే. నా బిడ్డకైతే పెడుతుండు కదా అని సంతోషపడాలి. ఏం మనిషివి, ఏం గుణమే నీది, నీ గుణములో చెప్పు. ఉమ్, నువ్వే మాట అన్నారు ఇయ్యరు నా మీద ఉరికొస్తూనే ఉంటావు. నీ అవ్వ నన్ను తిడుతందుకైతే నెంబర్ 1 ఉంటావు నువ్వు. మరి ఆ జాకెట్లు నేను కూడా పట్టించుకుంటుంది కదా, నన్ను కూడా తీసుకుపోతే కాదా. మళ్ళీ నా బిల్లు ఆయన ఈడ కట్టాల్సి వస్తుందని నన్ను ఎంట పెట్టుకోకుండా నన్ను విలువకుండానే పోయిరు చూడిద్దరు. అవ నాకేంది, నేను కూడా పోయి ఇంకొక ఆమె దగ్గర పట్టించుకుంటా. నా పైసలు నేను కట్టుకుంటా, నా దగ్గర లేకనా. ఉంటాయమ్మో, నీ దగ్గర ఎందుకుండయి? ఇక షాపింగ్ పోయిన పైసలు ఎన్నెన్ని పక్కకు తీసినవో, ఎన్నెన్ని అది చేసినవో. ఏ ఊకో, నీలాగా దొంగ పురుషాతలు నాకు రావు. నేను ఏంది షాపింగ్ పోయిన పైసలు పక్కకు దిగొచ్చిన. అవ్వా అవ్వా అవ్వా, ఇప్పుడు మన చిన్నోడు చూసినా ఎట్లుంటది. అమ్మో, మా అమ్మ ఎన్ని పైసలు మిగిలించుకున్నదో ఎన్ని పక్క తీసుకున్నదో అని అనుకోడా. ఏం మాట్లాడుతావు నువ్వు పనికి మళ్ళీ మాటలు. మళ్ళీ సరే ఇటువంటి మాటలు నేను దొంగదానని చేసినావనుకో మంచిగా ఉండదు. అవ్వా, నేను అప్పుడు ఇప్పుడు కష్టం చేసుకున్న పైసలు దాచిపెట్టుకోలేదు అనుకుంటున్నావా, నా దగ్గర ఉండే అనుకుంటున్నావా. తమాము ఇంత చీప తీసి పడేస్తావేంది నువ్వు. అబ్బో, నువ్వెన్నడమ్మా నీ ముఖానికి కష్టం పోయింది? ఆ ఎన్నడన్నా ఈ 100 రూపాయలు ఇక వాటే గవి ఇవి తీసుకురా అంటే అందులో 20-30 రూపాయలు తీసుకొని పక్కకి వేసుకుంటావు. ఆ మళ్ళీ దానికో నాకు ఒమ్మో కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, సూది ఇప్పించుకుంటా అని ఆన్ దగ్గర 500-1000 రూపాయలు తీసుకుంటావు. ఆ దావకనుకో ఏం పోవు, అట్లా వీక్తాయి. అవ్వ మస్తుగా తిన్నవే నువ్వు, మస్తుగా పక్కకి వేసుకుంటావు. చీరలకు సొమ్ములకు దాని దీన్ని ఖర్చు పెట్టుకుంటావు. నాకు తెలియదు దాని గురించి. ఏ ఊక, సోయి తప్పినోడా. అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. ఎవడన్నా చూస్తే ఇంటి పక్కనోడు ఇట్లా అమ్మో నిజమే ఉన్నట్టుందమ్మో, కొడుకును మొగని బాగా ముంచుతట్టుంది, పక్కకు వేసుకుంటుంది పైసలు, ఈ సొమ్ములు సుమందలు అన్ని ఆ పైసలతో చేపించుకున్నట్టు అని అనుకుంటారు. ఏం మనిషి నువ్వు, పనికిరాని మాటలు మాట్లాడతావు, పనికి మళ్ళోనివి. మామా, అయ్యా చెప్పయ్యా దాదా. ఏం లేదు మామ, ఈ ఎంగేజ్మెంట్కు మరి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటారంట పిల్లోళ్ళు, మనం ఎంత పెట్టుకోవాలంట, మొత్తం వాళ్ళే పెట్టుకుంటారా? మరి ఎట్లా, ఏం సంగతి? నీకు ఫోన్ చేసి చెప్పిరా లేదా? ఏదయ్యా నాకు చెప్పలేదు. మరి మీ బొమ్మడికి ఇట్లా చేసిరో ఏమో. ఏది వాళ్ళ మామ ఇట్లా నాతో మాట్లాడలేదు కదా. మరి ఇంకొక రోజు టైం ఉంది మధ్యలో. మరి ఫోన్ చేసి ఎట్ల సంగతి ఏం కథ అని మాట్లాడాలి కదా, అరుచుకోవాలి కదా వాళ్ళు. నిజంగా నువ్వు అనేదాకా నాకు యాదికే లేదు. జరుండయ్యా, మీ బొమ్మడిది అయితే అని అడుగుదాం, మాట్లాడదాం. అదే మామ, జర మనకు ముందుగాతే చెప్తే అన్ని సుధరాంచుకుంటాం కదా, ఇంక అప్పటిదప్పుడు అంటే ఎట్లయితే చెప్పు కథ. అవ్వయ్యా, అది కూడా కరెక్టే. చూద్దాం చూద్దాం, అడుగుదాం. ఇక మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకుంటాము. ఇక పిల్లోళ్ళదే ఈ ఎంగేజ్మెంట్ ఖర్చు అంతా కానీ, ఇక పప్పు పాలకూర పెడతా అంటేనేమో పిల్లోళ్ళది ఉండాలి. ఇక చికెన్ మటన్ పెడదాము అని మనం అన్నం అనుకో, మన చుట్టాలు బాగా వస్తారు, చికెన్ మటన్ పెడదాం ఏమైతుంది దానికి ఓడిపోతున్నాం అనుకుంటే ఒక ఫంక్షనల్ ఖర్చు ఏదో ఒకటి ఇక పంచుకోవాలి. గట్ల ఉంటుంది మామ. అవ్వయ్యా, ఈ మధ్య అందరూ చికెన్ మటన్ పెడుతురు కదా, పప్పు పాలకూర ఎవరు పెడుతురు? అంత బంద్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ కూడా మొత్తం డిన్నర్ చేసినట్టే చేస్తుర్రు. ఫోటోలు కూడా ఓ అమ్మ ఏం దిగుతురు ఎంగేజ్మెంట్ వద్దురా, ఉత్తుగా పప్పన్నం తిని చూద్దాం వాళ్ళ ఇంటికి పోయి అంటే మీ బొమ్మడు దూకుంటుండా. అవ్వ ఆడు జర పైసలు ఉన్నాయి ఆగుతలేడు, ఇక ఆయనకి ఇష్టం వచ్చినట్టే చేసుకుందాం పడ్డరు, ఇక ఏం చేస్తాం. అవును మామ, ఇక ఆడు కష్టం చేస్తుండు, ఆడు రూపాయి సంపాదించిండు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏదాం పట్టరు, అదేమైతుంది. మళ్ళా పోని పోని పేదోళ్ళ లెక్క వేస్తే ఆయనకి జర నిమ్మలం ఉండదు పానం. ఆయనకి నచ్చినట్టే కానిద్దాం.
అవ్వయ్యా నాకు కూడా అట్నే అనిపిస్తుంది. మీ అత్తమ్మతో ఉన్నదయ్యా మొత్తము. అవ్వ ఇదే సగం ఆగం చేస్తుంది. ఆ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏడేనో అప్పు తెచ్చి పాపం ఎట్లా తీరుతాడో నాకు అర్థమైతలేదు కానీ మస్తు అప్పులు తెస్తుండయ్యా. మీ అత్తమ్మనేమో ఇళ్ళకేం తీదు నా పైసలు, ఇళ్ళకే నాగం చేయదు నా అన్నే ఉంటుంది. దీంతో మాకు పాడుగాను మనం మంచి చేద్దామంటే ఇది ఏడికేం తొర్ర పెట్టాలని చూస్తుంది. ఇక పోని మామ, ఇక ఆమె అసొంటిదే కదా మనం అర్థం చేసుకోవాలి. పోని ఏం పోనీ అయ్యా మన పొదుపు చీటిలా 70,000 80,000 తెచ్చిందంట. ఇక ఒక్క రూపాయి కంటికి కనిపించకుండా చేసింది. ఎక్కడ పెట్టిందో ఏం కథనో మరి చెప్పనని చెప్పాలి కనీసం. ఆ ఏమనాలి చెప్పి ఏమని అంటే నేను మా అమ్మగారి ఇంటికి పోతా, నన్ను ఊరుస్తలేరు, నన్ను రైస్తలేరు అని పంచాలు పెట్టుకుంటా. దీంతో పెద్ద నాకు నెత్తి నొప్పి వచ్చిందంటే దీంతోనే అయ్యా. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ అవి కూడా ఆ లెంత్ వీడియోస్ పెడుతున్నందుకు ప్లీజ్ దోస్తులు ప్రతి వీడియో కూడా ఈ మధ్య బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయరి. సండే రోజు బోనాలు ఉన్నాయని చెప్పినాం కదా దోస్తులు, కొంచెం బిజీగా ఉంటే ముందే చేసుకుంటున్నాం వీడియోస్. ఆ రోజు షెడ్యూల్ చేసి పెడతాము. ఇంకా డైలీ 2 వీడియోస్ వస్తాయో రావో సండే మండే. ప్లీజ్ దోస్తులు ఒకవేళ డైలీ ఒక వీడియో అయితే పక్క పెడతాము. ఒకవేళ రాకుంటే మా మీద కోపపడద్దు, ఏమనుకోదు దోస్తులు. మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటాం. ఇంకా చుట్టాలు ఉంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వీలు కాదు కాబట్టి ముందే చేసుకుంటాము. ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయరు దోస్తులు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయరు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సరే దోస్తులు ఉంటాం. మళ్ళీ మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.